Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. So మనందరికీ తెలుసు కదా, యాపిల్ వాళ్ళు అయితే ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయారు విత్ విజన్ ప్రో. సో మనకి విజన్ ప్రో వర్క్ అవ్వాలి అంటే దాంట్లో ఖచ్చితంగా మనకి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. దాని పేరే visionOS అన్నమాట. మనకి ఇప్పటికీ డివైస్ అవైలబిలిటీ లేనప్పటికీ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే మనకి visionOSని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి డెవలపర్ బీటా వర్షన్ అనమాట. అసలు visionOS ఎలా ఉండబోతుంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ వచ్చాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో let's get started. నేనైతే visionOSని Xcodeలో ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది డెవలపర్స్ యూస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ చూస్తే యాపిల్ విజన్ ప్రో అని చెప్పి visionOS 1.0 అని చెప్పి చూపిస్తుంది. ఓవరాల్ ద వీడియో మీరు చూస్తుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ కొత్త కొత్త సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆన్ అవ్వగానే మనకి యాపిల్ లోగో వచ్చి ఒక సౌండ్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది మనకి విజన్ ఇంటర్ఫేస్ అనమాట. ఒక లివింగ్ రూమ్ లాగా ఉంటుంది. దీని మీదకి మనకి visionOS అంతా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. 1 by 1 అన్నీ చెక్ చేద్దాము. ఫస్ట్ అయితే లెట్స్ గో విత్ వర్షన్ నెంబర్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే జనరల్, అబౌట్, వర్షన్ నెంబర్ చూడొచ్చు. visionOS 1.0 అని ఉంటుంది. సో మీరు ఏదైనా యాప్ క్లోజ్ చేయాలి అనుకుంటే కర్సర్ తీసుకొని వెళ్ళి ఇక్కడ కింద ఒక బార్ అండ్ ఒక డాట్ కనిపిస్తుంది కదా, ఆ డాట్ మీద కర్సర్ పెట్టగానే మనకి ఎక్స్ సింబల్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మనం ఓపెన్ చేసిన యాప్ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కర్సర్ ఏ యాప్ మీద అయితే మూవ్ చేస్తున్నానో అది మనకి 3D లాగా జూమ్ ఇన్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మనం కర్సర్ యూజ్ చేస్తున్నాము. ఒకసారి విజన్ ప్రో వచ్చిన తర్వాత మనం ఏ యాప్ని అయితే చూస్తామో ఆ యాప్ మనకి జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ కింద ఆప్షన్స్లో చూస్తే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్ 360 degrees ఆఫ్ దట్ రూమ్ చూపిస్తుంది. విజన్ ప్రో వచ్చిన తర్వాత జస్ట్ మనం మన హెడ్ టర్న్ చేస్తే చాలు మన చుట్టూ ఏముంది అనేది కనిపిస్తూ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే మనకి 4 arrows లా కనిపిస్తుంది కదా, సో మీరు ఈ డైరెక్షన్ ఎటు మూవ్ చేయాలి అంటే అటు మూవ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం కూర్చున్నా నుంచున్నా మనకి లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో థర్డ్ వచ్చేసి సర్కిల్ అనమాట. అంటే మనం ఒక రౌండ్ వేస్తున్నట్టు. సో యాప్స్ చుట్టూ, యాప్స్కి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఒక డాట్స్ వచ్చినట్టు ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి జస్ట్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనమాట. మనకి యాప్స్ జూమ్ ఇన్ అయ్యి జూమ్ అవుట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే టోటల్గా మనకి 6 ఎన్విరాన్మెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే మనం లివింగ్ రూమ్లో ఉన్నాము. ఇది డే టైమ్. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్ విత్ నైట్ టైమ్ అనమాట. లైట్స్ టర్న్ ఆన్ అయి ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి కిచెన్ విత్ నైట్ మోడ్. ఇవన్నీ జనరల్గా మనం క్రౌన్ ఉంటుంది కదా విజన్ ప్రోకి, ఆ విజన్ ప్రోలో ఉన్న క్రౌన్ని మూవ్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మ్యూజియం విత్ డార్క్ మోడ్ అండ్ ఇది వచ్చేసి మ్యూజియం విత్ లైట్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్ యారో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక మెన్యూ ఓపెన్ అవుతుంది. మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మనకి ఈ మెనూ అయితే ప్రతి ఒక్క యాప్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే టైం ఉంటుంది. రైట్ వచ్చేసి బ్యాటరీ ఐకాన్ కనిపిస్తుంది. సో విజన్ ప్రో యొక్క బ్యాటరీ ఎంత ఉంది అనేది మనం ఇట్లా చూసుకోవచ్చు. ఈ బార్ వచ్చేసి సౌండ్ బార్ అనమాట. మనం వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ రెడ్యూస్ కానీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హోమ్ బటన్. దీన్ని డబుల్ టైమ్స్ క్లిక్ చేస్తే మనం హోమ్లోకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక మౌంటైన్ అండ్ సన్ లాగా ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇదేంటి అంటే డే మోడ్, నైట్ మోడ్, ఆటోమేటిక్ మోడ్ అనమాట. సో మన క్లైమేట్కి తగ్గట్టు మన విజన్ ప్రో యొక్క సెట్టింగ్స్ చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఆటోమేటిక్ కానీ డార్క్ మోడ్ కానీ వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ లైట్ మోడ్ మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంట్రోల్ సెంటర్ అనమాట. కంట్రోల్ సెంటర్ నుంచి తెలిసిందే కదా, వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, ఎయిర్ప్లేన్ మోడ్ అండ్ కింద వచ్చేసి ఫోకస్ మోడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ యూజర్ మోడ్ అనమాట. సో దీంట్లో ఒక గెస్ట్ యూజర్ని సెట్ చేసుకుంటే మీరు కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళకి విజన్ ప్రో యొక్క విజన్ ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు మ్యాక్బుక్ నుంచి కానీ, ఐప్యాడ్ నుంచి కానీ, లేకపోతే ఐఫోన్ నుంచి కానీ ఏదైనా సరే మీరు ఎయిర్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఎలా సర్చ్ చేయాలి అనుకుంటారేమో, కింద చూసారా మనకి వర్చువల్ కీబోర్డ్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని జస్ట్ మనం ఎయిర్లో మన ఫింగర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటే అక్కడ మనకి కీప్యాడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎయిర్లో లైక్ ఫింగర్స్ మూవ్ చేయాలి అంటే కొంచెం వియర్డ్గా అనిపిస్తే జస్ట్ మనం ఐస్తో పక్కన అక్కడ ఒక మైక్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని చూస్తే మనకి సిరి వాయిస్ కమాండ్స్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మన ఐసే ఆ ఆరో పాయింట్ కాబట్టి ఆ ఆరో పాయింట్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు ఏది మాట్లాడితే అది అక్కడ సర్చ్లో కనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. జస్ట్ ఒక లుక్తో మనం ఏం సర్చ్ చేయాలి అనుకుంటే అది సర్చ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ పక్కన నోటిఫికేషన్
నోటిఫికేషన్ సెంటర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అన్ని 3D ఇమేజెస్ అనమాట. అసలు ఎక్కడ పిక్సెల్ పీపింగ్ లేదు, చాలా క్లియర్గా ఉన్నాయి. సో నెక్స్ట్ సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూద్దాము. సాఫ్ట్వేర్ అయితే మనకి ఒక యాపిల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న ఎక్స్పీరియన్సే ఉంది. సో ఇక్కడ గేమింగ్ కంట్రోల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో మనం జాయ్ స్టిక్ కానీ లేకపోతే కీబోర్డ్స్ కానీ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పీపుల్. సో మీరు ఎంతమందికి గెస్ట్ ఇస్తున్నారు, ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ పీపుల్లో ఉంటుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ క్రౌన్ స్పీడ్ అని ఉంది కదా. సో ఈ క్రౌన్ ని మనం ఎంత స్పీడ్ గా చేంజ్ చేయొచ్చు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి: డిఫాల్ట్, స్లో అండ్ స్లోయెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ కంట్రోల్ అని చెప్పి ఆప్షన్ ఉంది. దీంట్లో టోటల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఐస్, హెడ్, వ్రిస్ట్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఉంది. సో మనం ఎలా కంట్రోల్ చేయాలి అనుకునేది మనం చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఐస్ చూస్ చేస్తే కనుక ఐస్లో కూడా 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు బోత్ ఐస్ యూస్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే లెఫ్ట్ ఐ ఆర్ రైట్ ఐ అనే ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది యాప్ క్లోజ్ చేయాలి అనుకుంటే కింద ఒక డాట్ అండ్ బార్ ఉంది కదా, డాట్ దగ్గరికి మనం ఆరో పెడితే ఇంటూ సింబల్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అయిపోయి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫామ్. మనకు తెలుసు కదా, సో దీంట్లో మనం బొమ్మలు గీసుకోవచ్చు, టెక్స్ట్ మెసేజ్ రాసుకోవచ్చు, ఏదైనా మనం ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి లేదు ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. మనకి విజనోఎస్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటి అంటే మనం ఎన్ని యాప్స్ అయినా ఎట్ ఏ టైం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పటి నుంచి నేను ఓపెన్ చేసిన యాప్స్ని క్లోజ్ చేయను. చూద్దాం అలా ఎన్ని యాప్స్ ఓపెన్ చేయొచ్చో. సో ప్రస్తుతానికైతే ఈ యాప్ని కింద బార్గా అనిపిస్తుంది కదా, ఆ బార్ని ఎటు అయితే డ్రాగ్ చేస్తే అటు మనం ఈ యాప్ని ప్లేస్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఆ బార్ని పట్టుకొని రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, రైట్ సైడ్లో లైట్గా మనకి యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక యాప్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ చూసారా పైనుంచి డౌన్ ఆరో కనిపిస్తుంది కదా, ఆ డౌన్ ఆరో దగ్గరికి వెళ్ళి మనం క్లిక్ చేస్తే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేస్తే ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే విజన్ ప్రో హోమ్ ఓపెన్ అవుతుంది. నా ఒకసారి ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా 2 యాప్స్ ఉన్నాయి, బట్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు అది క్లియర్గా ఉండడానికి ఒకసారి మనం లైట్స్ వేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి ఇది లైట్ మోడ్లో చూస్తున్నాం కదా. సో 2 యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెట్టింగ్స్ని అయితే కింద ప్లేస్ చేద్దాము. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో హోమ్లోకి వెళ్ళి ఫొటోస్ ఓపెన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏం ఫొటోస్ లేవు. ఇక్కడ కింద కీబోర్డ్ కూడా మనకి ఒక డాట్ అండ్ బార్ కనిపిస్తుంది. నాకు ఈ కీబోర్డ్ అడ్డంగా అనిపిస్తుంది. సో ఒకసారి నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఈ ఫొటోస్ యాప్ని తీసుకొని వెళ్ళి నేను ఈ ఫ్రీ ఫామ్ పైన పెడుతున్నాను. మళ్ళీ డౌన్ ఏరో క్లిక్ చేసి హోమ్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు సఫారీ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ నేను మైక్ మీద కర్సర్ పెట్టగానే సిరి యాక్టివేట్ అయిపోయింది అనమాట. జస్ట్ నేను యూట్యూబ్ అన్నాను, యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. సో విజన్ ప్రోలో వస్తున్న సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఏ యాప్ని ఎంత పెద్దగా అయినా చేసి యూస్ చేసుకోవచ్చు అని అన్నారు కదా. సో ఇప్పుడు ఈ సఫారీని నేను పెద్ద సైజులో చేయాలి అనుకుంటున్నాను. బాటంలో కర్సర్ పెట్టగానే ఇక్కడ చూసారా మనకి ఒక కర్వ్ లాగా కనిపిస్తుంది. ఇదైతే మనకి ఐప్యాడ్లో ఒక స్టేజ్ మేనేజర్ ఫీచర్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దాన్ని పట్టుకొని నేను యాప్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. చూద్దాం ఎంత పెద్దగా అవుతుందో. సో వావ్, చూసారా ఒక రూమ్ మొత్తం ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని లెఫ్ట్ సైడ్కి ప్లేస్ చేద్దాం. జస్ట్ బాటంలో ఉన్న బార్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ప్లేస్ చేస్తే చాలు, సఫారీ అంతా లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద సఫారీ ఉంది, కింద సెట్టింగ్స్ ఉంది, ఇటు పక్కన ఫ్రీ ఫామ్ పైన ఫొటోస్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకా మనం చాలా యాప్స్ ఇలా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. స్కాన్ డాక్యుమెంట్స్ అండ్ కనెక్ట్ టు సర్వర్ అని. మనకి విజన్ ప్రోకి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 8 to 10 కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేయొచ్చు. సో ఫైల్స్ యాప్ని అయితే నేను సఫారీ పైన పెడుతున్నాను. నెక్స్ట్ కంపాటబిలిటీ యాప్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి క్యాలెండర్ ఉంది, మ్యాప్స్ ఉంది, న్యూస్ యాప్, రిమైండర్స్ అండ్ షార్ట్ కట్స్. ప్రస్తుతానికి అయితే మనకి యాపిల్ ఇన్బిల్ట్ యాప్స్ అని మనం యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో డెవలపర్స్ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా మనకి విజన్ ఓఎస్కి సపోర్టబుల్గా డెవలప్ చేస్తే అవన్నీ కూడా మనం విజన్ ప్రోలో యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా యాప్ స్టోర్ కనిపించట్లేదు. కమింగ్ అప్ వర్షన్స్లో యాప్ స్టోర్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూసారా మనం ఎట్ ఎ టైం ఎన్ని యాప్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అదే విజన్ ప్రోలో అయితే కనుక ఒక రూమ్ నిండా మనం యాప్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి వర్టికల్ గా 3 బార్ లాగా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేసి యాప్స్ అనమాట. యాప్స్ లో మనకి ఉన్న యాప్స్ అని చూపిస్తుంది.
పీపుల్లో మనం ఎవరెవరినైతే కనెక్ట్ చేసామో ఆ పీపుల్ అందరినీ చూపిస్తుంది. అండ్ ఫేస్ టైమ్ కానీ రీసెంట్స్ కానీ అన్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కింద ఎన్విరాన్మెంట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వస్తే మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ని సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. చాలా ఇంటర్ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో నుంచి మనం చూస్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్చువల్ రియాలిటీ అంటే ఇంతే అనమాట. మన ఓన్ వరల్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. స్కైలో ఉన్నట్టు చూపిస్తుంది, స్కైలో కూర్చొని వాడుకుంటున్నట్టు. లేదు అంటే ఇక్కడ మూన్ ఆప్షన్ ఉంది. సో మూన్ మీద కూర్చొని మనం విజన్ ప్రో యూస్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి visionOSలో వస్తున్న ఫీచర్స్. మనం ఒక స్టిమ్యులేషన్లో చూసినా కానీ ఆ పిక్చర్ క్వాలిటీ అయితే క్రేజీగా ఉందన్నమాట. ఆ పిక్సెల్స్ కానీ దాని యొక్క క్లారిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో వెయిటింగ్ ఫర్ ద డివైస్. మీకు ఈ అన్నిటిలో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.